హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు పొద్దున్నే వాష్ ఏరియాలో పుదీనా నాటున్నాను ఒక కవర్‌లో. ఈ వాషింగ్ మిషన్‌లో బట్టలేసినప్పటి నుంచి వేస్ట్ వాటర్ పోయేటప్పుడు ఆ కవర్ కిందకి పోయి అక్కడంతా మట్టి వచ్చేస్తా ఉంది. అలా కాకుండా ఆ కవర్ కింద ఒక స్టాండ్ లాగా పెడదామని చెప్పి థర్మాకోల్ షీట్లనైతే కట్ చేసి పొద్దున్నే పని స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత మట్టొచ్చిందో. ఈ కవర్‌కి మనము వేస్ట్ వాటర్ అంటే ఎక్సెస్ వాటర్ పోయేదానికి హోల్స్ ఏస్తాం గదా! ఆ హోల్స్‌లోంచి మట్టి కూడా వచ్చేసి ఇక్కడ అంతా చెండాలంగా అయిపోతుంది. అందుకని థర్మాకోల్ షీట్‌ని ఓ బాక్స్ లాగా కట్ చేసి ఇలా సెట్ చేసి, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నది మొత్తం నీట్‌గా అయితే కడిగేశాను. కాసేపటికి మొత్తం మంచిగా ఆరిపోయింది. చాలా నీట్‌గా వచ్చేసింది. ఇక ఈరోజు సండే కదా! ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి ఆఫ్టర్‌నూన్ లంచ్ వరకు మొత్తం కవర్ చేశాను. చూసేద్దానండి. మార్నింగు చికెన్ తీసుకొచ్చాము. 1 కిలో స్కిన్‌లెస్ చికెను, ఇంకా పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్ ఆల్రెడీ ఉంది. చికెన్ ఎప్పుడైనా వంటగదిలో సింక్ దగ్గర ముక్కలు కట్ చేసి కడిగేసేదాన్ని. కానీ ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల ఇంకా గిన్నెలు కడగలేదు. ఒక గిన్నెలు ఉండేసరికి ఈ చికెన్ అక్కడ కట్ చేస్తే స్మెల్ వస్తుందని చెప్పి ఇలా బయటికి తీసుకొచ్చాను. ఉప్పు గనుక వేసి మనము కొంచెం అలా బాగా రుద్దేసి కడిగేస్తే చికెను స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఉప్పేసి రుద్దిన తర్వాత బాగా 2 సార్లు వాటర్ తోటి కడిగేసి నీట్‌గా పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా హర్షకి చెప్పాను, ఇప్పటికే లేట్ అయింది, చపాతీ పిండి కలిపేసేయి, చపాతీ చేస్తానని చెప్పి. హర్ష అయితే ఆ పని మీద ఉంది. మంచిగా చపాతీ పిండి అయితే కలిపేస్తుంది. నేనైతే చికెన్ పని చేస్తా ఉన్నాను. ఇది నీట్‌గా కడిగేసాను కదా! ఇక వెళ్ళి స్టవ్ ఆన్ చేసేద్దాం మరైతే. ఫస్ట్ ఉల్లిపాయలైతే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న సైజ్‌ది. మామూలుగా అయితే గిన్నెలోనే ఉడికిచ్చేదాన్ని. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్‌కి లేట్ అయిపోద్ది. సండే అంటేనే లేట్ అసలు. అందుకని కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. కొద్దిగా చెక్క, లవంగాలు, ఇంకా అవన్నీ మసాలాకి మనం యూజ్ చేసేవి మొత్తం ఇలాగా రోట్లో కచ్చా పచ్చాగా దంచాను. ఆ తర్వాత ఆయిల్ ఏంటి ఎర్రగుందనుకోవకండి. అదైతే ఫిష్ ఫ్రై చేశాను కదా! డీప్ ఫ్రై. ఆయిలు మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయకుండా సెపరేట్‌గా పెట్టేసి నాన్ వెజ్‌లోకి మాత్రమే వేస్తాను. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు దంచిన ఆ మసాలా వేశాను. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసి, ఇంకా చికెన్ వేసేసి, కారం, పసుపు, ఉప్పు మొత్తం వేసేసి బాగా కలిపేసి, వాటర్ అయితే ఏమి ఎయలేదు. వాటర్ ఏస్తే ఏంటంటే ఎక్కువ నీళ్ళు ఊరుతాయి. అందుకని మూత పెట్టేస్తే ఒక 3 విజిల్స్‌కి హైలో పెట్టేస్తే స్టవ్ 3 విజిల్స్‌కి చికెన్ ఉడికిపోతుంది. ఈలోగా మార్నింగే చింతపండు నానబెట్టాను రసంకి. చింతపండు రసం తీసిన తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు మొత్తం ఏసి పెట్టాను. కారం ఏసేటప్పుడు క్లిప్ మిస్ అయింది. కారం ఎయలేదనుకోవకండి, ఏశాను. అది చింతపండు పులుసులో అవేసి పక్కన పెట్టాను గదా! ఇప్పుడు పోపు పెడుతున్నాను రసంకి. 2 పనులు ఒకే టైంలో అయిపోతాయిలే. చికెన్ కాకుండా ముందే చపాతీ చేసుకొని ఏం చేస్తాం, ఈలోపు రసమైనా అవుతదని చెప్పి రసంకి పోపు పెట్టేసాను. 2 టమోటాలు, కొంచెం కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇలాగ రోట్లో దంచేసి, రోల్ బాగా యూజ్ అయింది. అమెజాన్‌లో తెప్పించుకున్నాను అప్పుడెప్పుడో. ఇలా చిన్న చిన్నవన్నీ ఇందులో దంచేస్తాను. ఇంకొక రోల్ కూడా ఉంది హాల్‌లో. అది ఎప్పుడైనా ఒకసారి పచ్చడి దంచడానికి యూజ్ చేస్తాననమాట. ఇప్పుడు ఈ టమోటా ముక్కల్లో కొంచెం పంచదార కూడా వేస్తాను నేను రసంలో. ఎందుకంటే పులుపు అంత ఎక్కువ తెలియకుండా బాగొస్తుంది. టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది పంచదార వేయడంలో. నేనైతే ఇలాగ గరిటెలు అయితే స్టవ్ మీద పెట్టను. పక్కన ఒక ప్లేట్ ఉంచుకొని అందులో పెడతాను. ఇప్పుడు ఈ రసంలో పౌడర్ కూడా వేసేసాను, రసం పొడి. అది వేసి బాగా కలిపాను. ఈలోగా కొత్తిమీర, పుదీనా ఒలిచిపెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న కొత్తిమీరని ఇలాగ బాటిల్‌లో కొంచెం వాటర్ ఏసి అందులో ఉంచేసి మూత పెట్టేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఎన్ని రోజులున్నా పాడైపోకుండా ఉంటుంది. ఇంకా ఈ గరిటెలు చాలామంది ఇలా యూజ్ చేసి ఎత్తి స్టవ్ మీద పెట్టేస్తే ఈ ఆయిల్ ఇదంతా స్టవ్‌కి అంటుకుంటుంది. అందుకని అలా అయితే అస్సలు చేయొద్దు. ఇక ఈ పోపు పెట్టాను కదా! టమోటాలు మగ్గిపోయినాయి. ఇవి ఎత్తి రసంలో పోసేసి ఒక్క 5 నిమిషాలు చాలు హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే పొంగొచ్చేస్తాయి. ఆల్రెడీ రసం పొడి కూడా వేసుంది కాబట్టి తొందరగా పనైపోతుంది. ఈలోపు చపాతీ పిండిని ఉండల్లాగా చేశాను. ఇక్కడ చూడండి రసం పొంగొచ్చేసింది. రసం కూడా రెడీ అయిపోయింది. తొందరగా చేసేస్తున్నా ఈరోజైతే హడావిడిగా. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టుకున్నాం. కుక్కరు ప్రెషర్ పోయింది కదా! చికెన్ చూడండి బాగా ఉడికింది. ఈ రసం అయితే వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసాను. పైన కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరనైతే చల్లేసాను. ఇక చికెన్‌లో గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఇంకా ఇది ఉంటది కదా! ధనియాల పొడి 2 వేసేసి ఫైనల్‌గా ఇలాగా కొత్తిమీర, పుదీనా వేసేసి స్టవ్ కొంచెం ఒక 5 నిమిషాలు గరం మసాలా ఏసిన తర్వాత హై ఫ్లేమ్‌లో కనుక పెట్టి స్టవ్ మీద పెడితే కొంచెం గట్టి పడుతుంది.
అది అయిపోయిన తర్వాత ఇంకా చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే చపాతీ రుద్దుతా ఉన్నాను. హర్ష కాల్ చేస్తుంది. తొందరగా పని అయిపోతుంది. బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు టైము 10 దాటింది మార్నింగ్. అందుకే స్పీడ్గా చేస్తూ ఉన్నాము. ఇలాగా ఇద్దరం చెరొక పని చేయడం వల్ల ఈరోజైతే తొందరగా అయిపోయింది. చూడండి స్టవ్ దగ్గర ఈ కంపార్ట్మెంట్ ఎలా అయిపోయిందో. దీన్ని ఇంక ఇలా చూడడంతో మనకి ఓసిడి కదా స్టార్ట్ అయిపోద్ది. తొందరగా ఇది అయిపోతే తుడిచేయాలి అన్నట్టు ఉంటుంది లోపల మనసులో. ఈ చపాతీలు రుద్దేసి నీట్గా, చపాతీలు ఎప్పుడైనా మడత పెట్టి రుద్దితేనే బాగా పొరలుగా కొంచెం 1-2 మిగిలినా కూడా మధ్యాహ్నం తిన్నా కూడా మెత్తగా బాగుంటాయి. అందుకే ఎప్పుడు అలాగనే చేస్తాను. ఇంకా పోతే కొంచెం మందంగా కూడా చేస్తాను పొంగుతాయని చెప్పి బాగా. ఇప్పుడు ఇదైతే అయిపోయింది చపాతీలు చేయడము. హర్ష మొత్తం కాల్చేసింది. ఇంకా నేను ఇది మొత్తం నీట్గా తుడిచేస్తున్నాను. ఒకసారి నార్మల్గా తుడిచేసి 2 సార్లు బాగా ఇది స్పాంజ్ వైట్ ఉంటుంది కదా, దీన్ని తడిపేసి నీట్గా ఇలాగ వైప్ చేసేస్తే మంచిగా ఆరిపోతుంది. ఇక అన్ని పనులు అయితే అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇంకా చికెన్ కర్రీ చేశాను. కర్రీ ఏంటంటే మధ్యాహ్నంకు కూడా అదే సరిపోతుంది రైస్లోకి. ఇంకా రైస్ ఒక్కటి చేయాలి. ఇంక సింక్లో గిన్నెలు అయితే మిగిలిపోయాయి. ఇవి అయితే క్లీన్ చేయాలి. ప్రస్తుతానికి మంచిగా బాగా ఆకలేస్తుంది. 10:30 అయిపోయింది టైం ఈ పనులన్నీ అయిపోయేసరికి. ఇక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలాగ రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ గిన్నెలు కడిగేసి తర్వాత రైస్ పెట్టేస్తాను. పని మొత్తం ఈజీగా అయిపోద్ది. ఏంటో ఈరోజు కొంచెం తొందరగానే అయిందనమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్కి ఒకటే కర్రీ కాబట్టి తొందరగా అయిపోయింది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక మనం పుదీనా కాడలు చూసాక ఇంకా ఆగం కదా, అందుకని నాటేద్దామని చెప్పి తీసుకొచ్చేసాను ఇక్కడికి. ఇందులో ఆల్రెడీ ఉంది ఇంతకు ముందు పెట్టిన మొక్క. దాని చుట్టుపక్కలే ఇలాగా వాటర్ వేసేసి చిన్న హోల్స్ వేసి ఒక్కొక్క దాంట్లో 2-3 పెట్టేశాను. మంచిగా వచ్చేస్తాయి. ఇంక ఈసారి అయితే కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క చెట్టే కదా, దీన్ని తెంపితే ఎలాగని చెప్పి ఈరోజు కొనుక్కొచ్చాను. వీలున్నంత వరకు అందరూ ఇంట్లో మొక్కలు పెంచుకునేదానికి అలవాటు చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయాక ఒక్కరే బోర్ ఫీల్ అవుతుంటారు. అలా బోర్ కొట్టినప్పుడు ఏ ఫోనో టీవీయో చూసుకుంటూ టైంపాస్ చేయకుండా మొక్కలను పెంచడం వల్ల మనకి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. చుట్టూ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. మనకి మెంటల్గా స్ట్రెస్ కూడా ఉండదు. మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా టైంపాస్ అయ్యేదానికి మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో వాటికి కొంచెం వాటర్ వేసుకుంటూ, లేకపోతే ఏవైనా పండిపోయిన ఆకులు అలాంటివి ఉంటే వాటిని కొంచెం మెయింటైన్ చేసుకుంటూ అలా ఉంటే మనకి టైంపాస్ అవుతుంది. నేనైతే అంతే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.